ఆయన నా దగ్గర ఏ విషయం దాచడు అనుకున్నాను. పల్లవి గురించి A to Z మొత్తం చెప్పినాడు అనుకున్నాను. కానీ నాకు తెలియని విషయాలు, చెప్పకూడని విషయాలు ఆయన దగ్గర చాలానే ఉన్నాయి. ఆయన కళ్ళకు నేను ఒక ఆట బొమ్మలాగా కనబడుతున్నానేమో. అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు? నేను ఒక బండరాయిని, నాకు మనసు లేదు అనుకుంటున్నాడా? ఆయన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అసలు? నేను ఆయన మీద ఆశలు పెంచుకోకూడదని ఎంత అనుకున్నా నా మీద ఎక్కలేని కేరింగ్ చూపిస్తాడు. నాకేమన్నా అయితే అసలు తట్టుకోలేడు. నేను ఒక పెద్ద పిచ్చిదాన్ని. ఆయన మాట్లాడని ఎంత నమ్మకం పెట్టుకున్నాను. నా జీవితం గురించి ఎన్ని కలలు కన్నాను. ఆయన నాదేలే తప్పు. ఆయన ప్రేమ గురించి చెప్పినప్పుడే నేను మా పుట్టింటికి పోవాల్సింది. ఒకసారి అత్తయ్య ఆపింది, ఇంకోసారి అన్నయ్య ఆపినాడు, ఇప్పుడు ఈయన ఆపుతున్నాడు. నన్ను ఇంకో 2 నెలల వరకు మా పుట్టింటికి పంపించారు. నేను ఇంకా ఈయనే ఉంటే ఆయన మీద ఆశలు పెంచుకొని బాధపడాల్సింది నేనే. ఆయన ఇంకా మారడు అని అర్థమైంది. నాకు ఆయన మీద ఉన్న నమ్మకం పోయింది. ఇంకా ఈడ ఉండి లాభం లేదు. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మా పుట్టింటికి పోవాలి. ఈడ ఉండడం నా వల్ల కాదు. ఈ 10 నిమిషాలలో ఎంత టెన్షన్ పెట్టిందో మమ్మల్ని. ఇంట్లో బయట మొత్తం ఎతికినాము. తీరా చూస్తే మేడపైన గుసైంది. ఉంటుంటేనే ఈ అవనికి ఏమైతుందో ఏమో. ఇంకా నయం, నీరసంతో ఎడన్నా కళ్ళు తిరిగి పడిపోయిందేమో అనుకున్నాను. మమ్మల్ని ఇంత భయపెట్టి ఈడ మాత్రం ప్రశాంతంగా గుసైంది. అయినా ఒంటరిగా ఎందుకు కూస్తున్నట్టు ఈ టైంలో? అవని పిలిచేది నిన్నే. మళ్ళేమైంది అవనికి? అస్సలు రెస్పాండ్ అయితలేదు. కనీసం వెనక్కి తిరిగి కూడా చూస్తలేదు. అవని, నీకేమన్నా చెవుడా? నన్ను చూసి ముఖం తిప్పుకేయింది. డౌట్ లేదు, ఏమో జరిగింది. అవని, ఏమైంది నీకి? నేను పిలుస్తున్నా కదా, అస్సలు పలకట్లేదు. అదీగాక నన్ను చూసి ముఖం తిప్పుకున్నావు. నేను అమ్మ ఇంత భయపడినామో తెలుసా? నీకోసం ఇల్లంతా వెతికినాము. నీకు మళ్ళీ ఏమైందో అని మస్తు భయపడినాము. కానీ నువ్వు మాత్రం మమ్మల్ని టెన్షన్ పెట్టి ప్రశాంతంగా మేడపైన వచ్చి కూస్తున్నావు. అసలు ఏమైందో చెప్పు. నిన్ను చూస్తుంటే మళ్ళీ ఏమో జరిగినట్టే ఉంది. అదేందో నాకు చెప్పు. నీకేమన్నా దయ్యం పట్టిందే? ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నావు? నువ్వేమి చెప్పకపోతే నాకేం అర్థమవుతుంది. నోరిప్పి సమాధానం చెప్పు. నేను మా పుట్టింటి కోత. ఎందుకు? ఏమైంది? ఉన్నట్టుండి మీ పుట్టింటి కోత అంటున్నావు. మీ వాళ్ళు ఏమైనా గుర్తొస్తున్నారా? లేక ఆడేమైనా సమస్యనా? లేదా ఈ ఇంట్లో వాళ్ళతో ఇబ్బందే? చెప్పు. నాకు ఎవరితో ఏ సమస్యలు లేవు. నేను ఎప్పటికైనా మా పుట్టింటికి పోవాల్సిందా అన్నే కదా. ఇంకా 2 నెలల వరకు ఆగడం ఎందుకు? రేపే మా పుట్టింటి కోత. ఉన్నట్టుండి ఈ నిర్ణయం ఏంది? మనం మొదటి నుంచి అనుకున్నాం కదా నువ్వు ఇంకా 2 నెలలు ఇన్నే ఉండాలి అని. మనం మస్తుగా అనుకుంటాము, అనుకున్నవన్నీ జరగవు కదా. కొన్నిసార్లు అంతే. ఈ అవని అస్సలు సంబంధం లేకుండా మాట్లాడుతుంది. అసలు నాకేం అర్థమైతలేదు. ఈరోజు పొద్దునుంచి బానే ఉంది కదా, ఉన్నట్టుండి ఏమైంది? అవని, నిజం చెప్పు. ఈరోజు పొద్దునుంచి బానే ఉన్నావు. నీకి ఉన్నట్టుండి ఏమైంది? సడన్ గా మా పుట్టింటి కోత అంటున్నావేంది? కొంపదీసి స్వప్న వల్ల కాదు కదా? నిన్ని బాగా ఇబ్బంది పెడుతుందని అమ్మ చెప్పింది. అదీగాక అమ్మ చేసిన వంట కాదని మళ్ళీ నీతో వంట చేయించిందంట. కొంపదీసి అదే కారణమా? నేను మరీ పని చేయలేక మా పుట్టింటికి పారిపోయే రకం కాదు. స్వప్న నన్ను ఇబ్బంది పెడుతుంది నిజమే. నేను దాన్ని తట్టుకోగలను. కానీ నేను తట్టుకోలేని విషయాలు చాలా జరుగుతున్నాయి ఈ ఇంట్లో. ఏంటది? చెప్తా, కానీ అంతకంటే ముందు మీరు నాకు ఒక విషయం చెప్పండి. ఏంది? మీరు పల్లవి గురించి నా దగ్గర ఏమైనా నిజం దాచినారా? ఉన్నట్టుండి పల్లవి గురించి అడుగుతుందేంది? అయినా నేను పల్లవి గురించి మొత్తం చెప్పినా కదా అవనీకి. ఇంకా దాచడానికి ఏముంది? చెప్పండి. అవని, నీకు పల్లవి గురించి మొత్తం చెప్పినా కదా, ఇంకా దాచడానికి ఏముంటది? అవునా, నాకు మొత్తం చెప్పినారా మీరు? పల్లవి నేను ఈ మధ్య ఫోన్లో మాట్లాడుతున్నాము. నాకు తెలిసి నేను దాచింది ఇదొక్కటే. నేను పల్లవి ఇందాక ఫోన్లో మాట్లాడుకున్నాము. కొంపదీసి అవని వినిందా ఏంది? విన్నందుకు ఇట్లా మాట్లాడుతుందే? అడిగేది మిమ్మల్నే. చెప్పండి, నాకు పల్లవి గురించి మొత్తం చెప్పినారా? అంటే అది ఇంకా నాచకుండా నిజం చెప్పండి. నువ్వు పల్లవి రూమ్ లో ఫోన్ మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను. నేను అనుకున్నదే నిజమైంది. అయితే అవని మొత్తం వినింది, అందుకే ఇట్లా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చెప్పాలి? నా దగ్గర నిజం ఎందుకు దాచిపెట్టినావని అడిగితే అడ్డంగా బుక్ అయినాను. ఇప్పుడప్పుడే దీని గురించి అవనికి చెప్పకూడదు అనుకున్నాను. ఇప్పుడు చెప్పండి. నాకు పల్లవి గురించి మొత్తం చెప్పినా అన్నారు కదా, మరి నువ్వు పల్లవి ఫోన్ లో మాట్లాడుతున్నారు. మీ ప్రేమ గురించి మొత్తం చెప్పినావు కదా నాకి. మరి దీని గురించి ఎందుకు దాచిపెట్టినావు? అసలేంది మీ ఉద్దేశం? నేను మీ కళ్ళకు ఒక పిచ్చిదానిలాగా కనబడుతున్నానా? మీకు నా గురించి బాగా తెలుసు. నాకు మీరంటే ఇష్టమని, మీ పైన ఆశలు పెట్టుకున్నా అని కూడా తెలుసు. నాకు తెలుసు కాబట్టి చెప్పలేను. ఒకవేళ నీకు నిజం చెప్తే నువ్వు మా పుట్టింటి కోత అంటావు. ఇప్పుడు అన్నట్టే. నువ్వు ఇప్పుడప్పుడే మీ పుట్టింటి కోవడం నాకు ఇష్టం లేదు. అందుకే నీ దగ్గర నిజం దాచిపెట్టినాను.
మీకు కావాల్సింది పల్లవి. ఎలాగో పల్లవి ఇండియాకి వస్తుంది. అలాంటప్పుడు మా పుట్టింటికి నేను పోతే మీకెంది సమస్య? మీకు కావాల్సింది కూడా అదే కదా. నేను మా పుట్టింటికి పోతే మీ ఇద్దరికి అడ్డు ఉండదు. కానీ నేను కోరుకునేది అది కాదు. మరి నా వల్ల నీ జీవితం నాశనం కాకూడదు. నీ జీవితంలో ఒక గోల్ ఉంది, అది సాధించాలి. ఆ తర్వాత నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నువ్వు సంతోషంగా ఉండాలి. ఇదే నేను కోరుకునేది. మీకు ఇంతకుముందు చాలాసార్లు చెప్పినా నాకు రెండో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా అది జరిగే పని కాదు. అట్లా అనొద్దావని ప్లీజ్. మనమిద్దరం మంచి ఫ్రెండ్స్ కదా. నా ఫ్రెండ్ జీవితం బాగుండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా. తప్పు లేదు, కానీ నాకు ఇష్టం లేని రెండో పెళ్లి చేసుకోమని చెప్పడమే తప్పు. అది కాదవని. ఇంకా మీరేం చెప్పొద్దు. నాకు బాగా అర్థమైంది. ఎలాగో పల్లవి ఇండియాకి వస్తుంది కదా. ఇంకా అత్తయ్యకి మామయ్యకి నిజం చెప్పాల్సిందే. ఇంకా ఏమన్నుంటే మీరు చూసుకోండి. ఇంకా మీకు నాతో అవసరం లేదు. నేను రేపే మా ఊరు కోతా. ప్లీజ్ అవని, అంత పని మాత్రం చేయొద్దు. పల్లవి ఇండియాకి వస్తుంది కరెక్టే, కానీ వచ్చిన వెంటనే మేమిద్దరం పెళ్లి చేసుకోము కదా. ఇంకా చాలా టైం పడుతుంది. అంతవరకు నువ్వు ఇన్నే ఉండు. ఈయన్నే ఉండి మీ ఇద్దరికి పెళ్లి చేసి మీ ఇద్దరిని ఆశీర్వదించుకోవాలనా? అంత కర్మ నాకేం పట్టలేదు. మీరేమన్నా చేసుకోండి. నేను ఇంకా ఇన్నే ఉంటే మీరు నా పైన చూపించే కేరింగ్కి నేను మీ పైన ఆశలు పెట్టుకోకుండా ఉండలేను. నాకు చాలా కష్టంగా ఉంది. ఈ బాధ నేను భరించలేను. ప్లీజ్ దయచేసి నన్ను నా పుట్టింటికి పంపించండి. అవని అట్లా మాట్లాడొద్దు ప్లీజ్. నువ్విప్పుడు మీ పుట్టింటికి పోతే నాకే చాలా ప్రాబ్లం అవుతుంది. అమ్మకి నాన్నకి నిజం చెప్పాల్సి వస్తుంది. వాళ్ళకి నిజం తెలిస్తే మన జీవితాలు ఇట్లా అయినందుకు వాళ్ళు బాధపడతారు. వాళ్ళ ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ముందరనే స్వప్న ప్రెగ్నెంట్. కనీసం వాళ్ళు స్వప్ననైనా సరిగ్గా చూసుకోవాలి కదా. నా గురించి కాకపోయినా, మా అమ్మ నాన్న గురించి కాకపోయినా, కనీసం స్వప్న కడుపులో ఉన్న బిడ్డ గురించి అయినా ఆలోచించు ప్లీజ్ అవని. అవని ప్లీజ్. సరే, స్వప్న ప్రెగ్నెంట్ కాబట్టి స్వప్న గురించి ఆలోచించి ఇన్నే ఉంటా. కానీ నాదొక కండిషన్. ఏందో చెప్పవని. మీరు నా పైన అస్సలు కేరింగ్ చూపించద్దు. నన్ను అస్సలు పట్టించుకోవద్దు. నేను మీ పైన ఉన్న ఇష్టాన్ని చంపుకోవాలి. మీరు నా పైన జాగ్రత్త చూపిస్తే నేను మీ పైన ఇంకా ఆశలు పెంచుకుంటా. ఆ తర్వాత బాధపడాల్సింది నేనే. సరే అవని, నువ్వు చెప్పినట్టే చేస్తా. ఇంకా పోదాం దా కిందికి. ఆ అవని, ఈ ఇంటి నుంచి బయటికి పోవాలంటే ఊకే పని చెప్పి ఇబ్బంది పెడితే సరిపోదు. దానికి చేత కాకపోయినా నేను ఎంత పని చెప్తే అంత పని చేస్తుంది. ఇంట్లో వాళ్ళందరి ముందర సింపతి కొట్టేస్తుంది. దాన్ని బయటికి గెంటేయడానికి ఇంకా ప్లాన్ ఆలోచించాలి. ఇంట్లో వాళ్ళందరికీ అవని మీద కోపం రావాలి. దాన్ని ఎవరు సపోర్ట్ చేయకూడదు. అందరు తిట్టాలి. అలాంటి ప్లాన్ ఆలోచించాలి. ఇంత పొద్దున్నే నా మొగుడు ఫోన్ చేస్తున్నాడేంది? హలో. హలో స్వప్న. చెప్పండి. ఎందుకు ఇంత పొద్దున్నే ఫోన్ చేసినారు? నీకు ఒక విషయం చెప్పాలి. ఏందో చెప్పండి. ఈ రోజు నేను ఆఫీస్లో లీవ్ తీసుకున్నాను. సాయంత్రం లోపు ఊరికొస్తా. ఇది చెప్పడానికే ఫోన్ చేసినారా? అవును. నేను వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురావాలా? అంటే ఏంటివి? అదే, నీకే అవసరమైన వస్తువులు లేదా తినడానికి ఏమైనా ఫ్రూట్స్ అట్లేమైనా తీసుకురావాలా? ఇన్ని రోజులు నోరు తెరిచి సిగ్గు లేకుండా అడిగినా గాని తెచ్చేవాడు కాదు. కానీ ఇప్పుడు నీకేమన్నా కావాలని ప్రత్యేకంగా ఫోన్ చేసి మరీ అడుగుతున్నాడు. ఇదంతా నేను ప్రెగ్నెంట్ అని ఆయన నమ్మినందుకే చేస్తున్నాడు. పొరపాటున నేను ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే అమ్మో, తలుచుకుంటేనే భయమేస్తుంది. చెప్పు స్వప్న, నీకు ఏమన్నా కావాలా వద్దా? నువ్వు తెచ్చేవాడివి నన్ను అడిగి తెస్తావా ఏమన్నా? నీకు ఏం తీసుకురావాలనిపిస్తే అవి తీసుకురా, నీ ఇష్టం. అయితే సరేలే, నేనుంటా మరి. సరే. నా పానానికి ఈయనొకడు మళ్ళీ. ఈడికొస్తే ఊకనే ఉండడు. నేను చేసే ప్రతి పనికి అడ్డు పడతాడు. నేను అనుకున్నవేవి జరగనీయాడు. వచ్చినోడు మళ్ళీ తిరిగి ఎప్పుడు పోతాడో ఏమో. ముందరనే అవని ఆయనకి చెల్లెలు గాని చెల్లెలు. వాళ్ళ ఓవర్ యాక్షన్ భరించడం నా వల్ల కాదు. అదీగాక నేను ప్రెగ్నెంట్ కాదు. నేను నాటకం ఆడుతున్నా అని ఆయనకు తెలిస్తే ఇంకా జీవితంలో నా ముఖం చూడడు. ముందరనే ఆయనకి నా మీద నమ్మకం చాలా తక్కువ. కొంచెం అనుమానం వచ్చినా డేంజరే. ఇంతకు ముందే నా మీద అనుమానంతో అవని చేసిన వంటలో ఉప్పు కలిపింది నేనే అని తెలుసుకున్నాడు. అందుకు నేను అనుకున్న పని అయ్యే వరకు నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. మళ్ళీ వాణి ఫోన్ చేస్తుంది. హలో అక్క. స్వప్న, నీకు ఒక విషయం చెప్పాలి. ఏందో చెప్పక్క. మొన్న మనిద్దరం ఫోన్ మాట్లాడినాం కదా? అవును. సారీ స్వప్న, మనిద్దరం మాట్లాడికేంది మా అత్తయ్య వినింది. ఏందక్క నువ్వు చెప్పేది? అవును స్వప్న, మా అత్తయ్య వచ్చింది నేను గమనించలేను. ఎంత సింపుల్ గా చెప్తున్నావు అక్క. నేను అవనీని బయటికి గెంటేయడానికి నానాక తంటాలు పడుతున్నా. అదంతా నీకు తెలుసు. అలాంటి నువ్వే ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ఎట్లా? అయితే నేను ప్రెగ్నెంట్ అని నాటకం ఆడుతున్నట్టు మీ అత్తయ్యకి తెలిసిందే? అంత లేదు.
నేను మాట్లాడిన మాటలు వినింది, కానీ నేను కవర్ చేసినాలే. నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, మా అత్తయ్యకి నా మీద నీ మీద లైట్గా అనుమానం వచ్చింది. అందుకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అవని నా ఇంట్లో నుంచి గెంటయ్యి. సరే, కానీ నువ్వే ఇంకోసారి నాతో ఫోన్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండు. సరే స్వప్న. ఇలాంటి వాళ్ళందరూ నాకే తగులుతారు. నాకున్న తలకాయ నొప్పులు సాలవన్నట్టు మళ్ళీ ఇదొకటి. అవని వాళ్ళమ్మకి డౌట్ వచ్చిందంటే అవనికి ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తుంది. అవని జాగ్రత్త పడకముందే నేను అనుకున్న పని పూర్తి చేయాలి. ఏవండి, ఏందే? మీతో కొంచెం మాట్లాడాలి. ఏందో చెప్పు. మన కొడుకు కోడల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? అదేందే ఉన్నట్టుండి అట్లా అడిగినావు? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? రాత్రి ఏమైందంటే మన కోడలు ఒక్కతే ఎవరు చెప్పకుండా మేడపైన పోయి కుసేయింది. అది తెలక నేను కిరణ్ ఇల్లు మొత్తం వెతికినాము. తీరా చూస్తే మేడపైన కూర్చొని ఉంది. వాళ్ళిద్దరూ చాలాసేపు గొడవ పడినట్టు నాకు అనిపించింది. అసలు ఏమై ఉంటది? నాకు తెలిసినంత వరకు పల్లవి గురించే గొడవ ఉంటది. కిరణ్ ఫ్రెండ్ చెప్పినాడు కదా, ఆ పల్లవి ఈ మధ్య ఫోన్ చేస్తుంది అని. అందుకు అవనికి ఏమైనా డౌట్ వచ్చిందేమో. అందుకు వాడిపైన అలిగి మేడపైన ఒక్కటి గుస్సయిందేమో. అసలు ఏమైందో అవని అడిగి కనుక్కోవాలి. నా డౌట్ నిజమైతే ఆ కిరణ్ గానికి బుద్ధి చెప్పాలి. ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నారేంది? నేనేం మాట్లాడాలి? వాళ్ళ మధ్య గొడవ ఏమై ఉంటది? నన్ను అడిగితే నాకేం తెలుస్తుంది? ఇంకా చెప్పాలంటే నేనే పొద్దున పోయి సాయంత్రం వస్తా. ఎక్కువ శాతం ఇంట్లో ఉండేది నువ్వే. వాళ్ళ మధ్య గొడవ ఏముందో నీకే తెలియంది నాకేం తెలుస్తుంది? అది కూడా కరెక్టే. మన కొడుకుని అడిగితే మన కొడుకు సరిగ్గా చెప్పాడు. పోనీ నేను పోయి అవని అడుగున్నా? ఏమని? మీ మధ్య అసలు గొడవ ఏంది అని అడుగుతా. వద్దు. ఏంది వద్దా? ఎందుకు? పెళ్ళాం మొగుడు అన్నాక వాళ్ళ మధ్య 100 సమస్యలుంటాయి. అవన్నీ మనకెందుకు? ఏమన్నా ఉంటే వాళ్ళే తేల్చుకుంటారు. మధ్యలో మనం జోక్యం చేసుకుంటే ఆ గొడవ ఎక్కువైతే తప్ప తక్కువ కాదు. వాళ్ళే మాట్లాడుకొని వాళ్ళే కలిసిపోతారులే. అంతే అంటారా? అంతే. ఒకవేళ మన ముందు ఏమన్నా గొడవ జరిగితే అప్పుడు మనం మాట్లాడదాం. సరే అండి. నీకే ఒకటి చెప్పాలి. ఏంటండి? ఈరోజు అల్లుడు ఇంటికొస్తున్నాడు. ఏంది నిజమా? అవునే, ఇందాకే నాకు ఫోన్ చేసి చెప్పినాడు. మనిద్దరం నిన్ననే అనుకున్నాము అల్లుడు వస్తే బాగుంటది, స్వప్న కంట్రోల్లో ఉంటది అని. అవును, మనం అనుకున్నట్టే అల్లుడు వస్తున్నాడు. కానీ కొన్ని రోజులు ఇన్నే ఉంటే బాగుంటది. దాందేముంది, కొన్ని రోజులు ఇన్నే ఉండమని అడుగుదాంలే. సరే అండి. నిన్న నేనే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది. పల్లవి ఫోన్ చేసిందని ముందు వెనక చూసుకోకుండా ఫోన్ మాట్లాడినాను. పాపం అవని వినింది, చాలా బాధపడింది. అవనిని రెండో పెళ్లికి ఒప్పించే వరకు ఈ విషయం దాచిపెడదాం అనుకున్నాను. కానీ నేను అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు అవని జీవితం ఎట్ట సరిచేయాలో నాకు అర్థమైతలేదు. అదీగాక నాతో ఇంతకు ముందులాగా అస్సలు ఉండొద్దు అంటుంది. ఏమండి, ఇదిగో కాఫీ. నాకేం వద్దవని. అదేంటి, రోజు ఈ టైంకి తాగేవాళ్ళు కదా. కరెక్టే, కానీ ఈరోజు తాగాలని లేదు. సరే, మీ ఇష్టం. ఇప్పటి నుంచి మీరు నా చేతి కాఫీకి దూరంగా ఉండడమే మంచిది. ఎందుకు? ఎలాగో పల్లవి వస్తుంది కదా, మీరు ఇంకా పల్లవి కాఫీకి అలవాటైతారు. నా ఉద్దేశం అది కాదవని. నేనేదో మూడ్ ఆఫ్ లో ఉన్నా, అందుకే కాఫీ వద్దు అన్నాను. నీ చేతి కాఫీకి దూరంగా ఉండడానికి కాదు. అయినా పల్లవికి అంత సీన్ లేదు. పల్లవికి కాఫీ పెట్టడం రాదు. ఆ కాఫీ టివ్వు. ఇంకా కొన్ని రోజులు మాత్రమే నాకు నీ చేతి కాఫీ తాగే అదృష్టం ఉంటది. నాకు కూడా కొన్ని రోజులు మాత్రమే మీకు కాఫీ ఇచ్చే అదృష్టం ఉంటది. ఆ తర్వాత మీరెవరో నేనెవరో. ఇదిగో అవని. సారీ అవని, నీ బాధ నాకు అర్థమవుతుంది. కానీ నా చేతుల్లో ఏం లేదు. పల్లవి, ఏంటి? ఇండియాకి మన ప్రయాణం రేపే కదా. అయితే నీది లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకున్నావా? చేసుకున్నా. ఇది అడగనీకనే వచ్చినావా? కాదు, ఇంకో విషయం ఉంది. ఏంది? మనం ఇండియాకి పోయిన తర్వాత ఫస్ట్ మన ఇంటికే కదా పోయేది. ఏంది మన ఇల్లా? ఉంటే నీ ఇల్లు ఉంటది, ఉంటే నా ఇల్లు ఉంటది. మనిద్దరికి కలిపి ఇల్లేడుంది. అదేంది పల్లవి అట్లా అంటున్నావు? నా ఇల్లు నీ ఇల్లు కాదా? మా అమ్మ మా నాన్న నీకు అత్త మామ కాదా? నీకు నాకు పెళ్లి కాకముందు నుంచి వాళ్ళు నాకు అత్త మామనే. కానీ నీ ఇల్లు మాత్రం నా ఇల్లు కాదు. మనం ఇండియాకి పోయినాక నేను మాత్రం మా ఇంటికి పోతా. నువ్వు ఏడికన్నా పో, నాకు సంబంధం లేదు. అదేంది పల్లవి అట్లా అంటున్నావు? పోతే ఇద్దరం కలిసి మీ ఇంటికి పోవాలి, లేదా మా ఇంటికి పోవాలి. అంతేగాని వేరువేరుగా ఎట్లుంటాము? హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అట్లనే వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు హైప్ చేయడం వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.